అది లాయర్గా చెప్పండి సార్, అంటే ఎటువంటి కేసులు పడే అవకాశం ఉంది సార్ జగన్ గారి మీద? ప్రోకో కేసులు ఉన్నాయి కదా, అవి చాలు డిస్క్వాలిఫై చేయించేస్తే అయిపోతాడు. అది అరెస్టా? కోర్టులో శిక్ష వేస్తారు, 2-3 ఏళ్ళు శిక్ష వేశారనుకోండి, మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి ఉండదు. అయితే తనకేమీ రాదు పోస్ట్ ఇప్పట్లో అన్న తర్వాత కూడా అంత కసిగా నడపగలరా? కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ పవన్ కళ్యాణ్ అని ఏం సార్ ఈ వాదన? ఇవన్నీ చెప్తున్నాను కదా, మనలే అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడం ఏంటి, ఇవన్నీ చాలా హాస్యాస్పదంగా కనబడతాయి అనమాట. అసెంబ్లీకి ఎలక్ట్ సీఎం కావలేదు, వెళ్ళి కూర్చో, క్యాబినెట్ హోదా ఉండి చంద్రబాబు నాయుడుకి ఏమైనా టైం ఇచ్చారా మీరు? పవన్ కళ్యాణ్ గారు ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు నాగబాబు కూడా ఎమ్మెల్సీ వచ్చింది రేపు. నాకైతే పవన్ కళ్యాణ్ గారిది ఇప్పటివరకు ఏమీ ముద్రేం కనిపించలేదు. ఇవి వాళ్ళ ఎలక్షన్ ప్రామిస్లు ఫుల్ఫిల్ చేయకపోయినా నెక్స్ట్ ఎలక్షన్ మళ్ళీ కూటమి గెలుస్తుంది. 19-24 వరకు జగన్ గారు చేసిన తప్పుల్ని ఎత్తి చూపలేదు, అందుకోసం నువ్వు విఫలమయ్యాడు. చూపలేదు, నీ ఇంటర్వ్యూలోనే చెప్పాను, డిజాస్టర్ అని చెప్పాను. పంచాల రవి మర్డర్ తర్వాత జరిగిన పరిణామాలు ఈ పరిణామాలు పోలిస్తే ఒకటేలాగా ఉన్నాయి అన్నారు, దానికి ఎలాగ అర్థం చేసుకోవాలో? ఇది మాత్రం డెఫినెట్గా అంతఃపురంలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారి పాలసీయే కరెక్ట్. అందులో ఫ్రీబీస్ అనేవి లిమిట్ చేయకపోతే. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు చేరుతున్నారు? డేట్ కన్ఫర్మ్ అయిందా? 29 అనుకున్నాను. ఉండవల్లి అరుణ్ కుమార్ గారి అభిప్రాయాలతో ఏ మేరకు ఏకీభవిస్తారో మీ ఇష్టం, కానీ వైఎస్ఆర్సీపీ సంబంధించిన హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఈ ఇంటర్వ్యూ చూడకపోతేనే బెస్ట్. ఎందుకంటే ఈ వీడియో నేను చేసి ఒక 10 రోజులైంది. వెయ్యాలా వద్దా అని ఒక మీమాంస, అంటే కొన్ని రకాలుగా లీగల్ కాంప్లికేషన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. కొంతమంది న్యాయ నిపుణుల్ని కూడా కలిశాను, ఈ ఎపిసోడ్ చూపించాను, పర్వాలేదు వేయొచ్చు అని అన్నారు, అప్పుడే టెలికాస్ట్ చేస్తున్నాను. అయితే నెక్స్ట్ వీడియో ఎవరితో చేయాలో మీరు కింద కామెంట్లు చెప్తే నేను వాళ్ళతో ఇంటర్వ్యూ చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ ఒక కండిషన్, మీరు మా కమ్యూనిటీలో జాయిన్ కావాలి. అంటే ఇట్లు మీ జాఫర్ ఛానల్ని మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుంటే, జస్ట్ సబ్స్క్రైబ్, దానికి డబ్బులు కూడా అవసరం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కింద మీరు కామెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తితో నేను ఇంటర్వ్యూ చేస్తాను. సార్ నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారిని మీరు పగపెట్టి దించేశారు, కూటమిని గెలిపించారు మీరు. నేనంటే అరుణ్ కుమార్. అవును. మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఏ రోజునైతే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిశారో ఆ రోజునే ఎలక్షన్ డిసైడ్ అయిపోయింది. నేను వెంటనే ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పాను, డిసైడ్ అయిపోయింది ఎలక్షన్. దానికి కారణం వీళ్ళు చంద్రబాబు నాయుడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టడం. ఆ జైల్లో పెట్టడం అనేది టర్నింగ్ పాయింట్. లేకపోయినా జగన్ గెలుస్తాడని నేను అనుకోను, కానీ ఇంత దయనీయంగా ఉండదు. డెఫినెట్గా అతనికి ఒక పూర్వం వచ్చినట్టే 2014లో వచ్చినట్టే 60 సీట్లు ఎన్నో వచ్చినాం. వాళ్ళిద్దరూ కలవడం అనేది ఒక పెద్ద డెడ్లీ కాంబినేషన్. మెయిన్ రీజన్స్ ఏంటి సార్? ఆ కలవడం ఒక్కటి చంద్రబాబు నాయుడు రెండేనా, ఇంకేదైనా ఉన్నాయా? యాంటీ జగన్ చాలా బలంగా వచ్చేసిందిగా. ఆఖరిలో ల్యాండ్కి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో జగన్ అదేదో దాన్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. ఇగ్నోర్ చేసినా బాగుండు, చాలా మంచి యాక్ట్ అన్నట్టుగా పబ్లిక్ మీటింగ్లో అట్లా మాట్లాడాడు. దాంతో అది బాగా నెగిటివ్ అయింది. ఎందుకో జగన్మోహన్ రెడ్డి అన్న మనిషి విజయానికి కారణం అతని సొంత విజయం, అది పరాజయానికి కారణం అతని సొంత పరాజయం. అంతే. వాళ్ళ గ్రూపు టీము ఇవేవి లేవు. సింగిల్ మ్యాన్ నెగ్గాడు, సింగిల్ మ్యాన్ ఓడిపోయాడు. 1490 చంద్రబాబు నాయుడు పాలన. చంద్రబాబు నాయుడు పాలన బాగుందా, జగన్ పాలన బాగుందా సార్? కంపేర్ చేస్తే ఇద్దరికి ఇద్దరివి 2 ఫిలాసఫీలు. చంద్రబాబు నాయుడు ఫిలాసఫీ వేరు, జగన్ ఫిలాసఫీ వేరు. జగన్ ఫిలాసఫీ జనం జేబులో డబ్బులు పెడితే వాళ్ళకి కొనుగోలు శక్తి పెరిగితే వాళ్ళు కొంటుంటే ఆ కొన్న దాంట్లోంచి మనకి మళ్ళీ ట్యాక్స్ వస్తే ఆటోమేటిక్గా మనం ఇచ్చిన డబ్బులలో 70% మళ్ళీ మనకే వచ్చేస్తుంది. అందుకని ఇది డబ్బులు ఇచ్చి వీళ్ళని చేసినట్టయితే మనకు ఓట్లు కూడా వేస్తారన్నది జగన్ పాలసీ. ప్రజల ఆదాయాన్ని పెంచడం అనే పాలసీలో వాళ్ళకి ఎక్కువ ఇచ్చాడు, చాలా ఎక్కువ ఇచ్చాడు. నేను అనుకోవడం ఇండియాలో ఏ గవర్నమెంట్ ఇచ్చి ఉండదు, అంత ఇచ్చాడు. కానీ అయినప్పటికీ కూడా పని ఎందుకు జరగలేదంటే పీపుల్ వర్ నాట్ హ్యాపీ. చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఏంటంటే అభివృద్ధి అంటూ జరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఆ ఎంప్లాయ్మెంట్ వల్ల డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఎలాగా ఖర్చు పెడతారు, ఆ ఖర్చు పెట్టిన డబ్బులో మన ఆట ఎలాగ పన్నులు మనకు వస్తాయి అని ఈయన థీరీ. ఇది జనరల్గా ఎక్కువ మంది యాక్సెప్ట్ చేసే థీరీ. ఇది చంద్రబాబు నాయుడు గారి థీరీ ఎక్కువ మంది యాక్సెప్ట్ చేస్తారు. డబ్బులు తీసుకెళ్ళి ఇవ్వటం అనేది మాత్రం ఎప్పటి నుంచో మనకు ఉంది. దాన్ని పీక్లోకి తీసుకెళ్ళిపోయిన వాడు జగన్. ఇంకా వేరే ప్రోగ్రామే పెట్టుకోవాలి, స్విచ్ నొక్కడం అనే పెట్టుకున్నాడు. మొన్న జగన్మోహన్ రెడ్డి అన్నారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ పవన్ కళ్యాణ్ అని. ఏం సార్ ఈ వాదన? ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నాను కదా, మనలే అసలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడం ఏంటి, ఇవన్నీ చాలా
హాస్యాస్పదంగా కనబడతాయి అనమాట. అసెంబ్లీకి ఎలక్ట్ అయ్యో, సీఎం కావలేదు, వెళ్ళి కూర్చో, నీకు టైం ఇవ్వలేదు, బయటకు వచ్చాయి, నాకు టైం ఎవరో, నాకు క్యాబినెట్ హోదా అయితేనే టైం ఇస్తారు. క్యాబినెట్ హోదా ఉండి చంద్రబాబు నాయుడుకి ఏమైనా టైం ఇచ్చారా మీరు? అంతకుముందు నువ్వు ఉన్న లోపల జగన్మోహన్ రెడ్డికి ఏమైనా టైం ఇచ్చారా? వాళ్ళు ఇవ్వట్లేదు. అదొక కల్చర్ వచ్చేసింది. ఎక్కువ మాడితే నోరు మీద కూర్చో అంటారు. స్పీకర్ వాళ్ళ సొంత మనిషిని పెట్టుకుంటున్నారు. స్పీకర్ అనే దాన్ని మనం కాన్స్టిట్యూషన్లో చూసినట్టయితే చాలా గొప్ప పోస్ట్ అది. అక్కడికి వెళ్ళాక ఒక జడ్జి కింద ఫీల్ అవ్వాలి. ఎక్కడ ఫీల్ అవుతారు? మరి మళ్ళీ స్పీకర్ల కోసం వాళ్ళు మళ్ళీ వాళ్ళ టికెట్ రావాలి, పిల్లల టికెట్ రావాలి, ఏం కావాలంటే చేసుకుంటారు. దీంట్లో అసలు అసెంబ్లీకి వెళ్ళడం అనేది నాకు అసలు అర్థం అవ్వలే. ఏం జరిగిందని నేను అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఒకసారి వెళ్ళి ఇప్పుడు ఎన్టీ రామారావు గారు అసెంబ్లీకి వెళ్ళకుండా వెళ్ళిపోయాడు, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయాడు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయాడు. వెళ్ళి కొన్నాళ్ళ నుండి ఇక పలానాది అవమానం చేశారు కాబట్టి పోతున్నానని అర్థం ఉంది. ఏం లేకుండా నాకు క్యాబినెట్ హోదా ఇవ్వలేదు, నేను పోతానంటే ఎలా ఇస్తారు క్యాబినెట్ హోదా? దానికి ఏదో ఉంటాయి. అసలు అది హోదా క్యాబినెట్ హోదాగా ఇవ్వట్లేదని అసెంబ్లీకి వెళ్ళకపోవడం అనేది అతనికి ఏమైనా అడ్వాంటేజ్ అని అనుకుంటున్నాడు నాకు తెలియదు. కానీ నా ఉద్దేశంలో అసలు ఎంత హాస్యాస్పదమైన డెసిషన్ తీసుకున్నామని నేను ఎవరిని చూడలేదు. సార్ పార్టీ నిలబడుతుందా సార్? నిలబడుతుంది. ఇంకెక్కడికి వెళ్తారు? అంటే పార్టీ నుంచి ముఖ్యులు ఒక్కొక్కరు జాడుకుంటున్నారు కదా వైసీపీ నుంచి. ఇవి ఎప్పుడు ఉండేవారండి. కొంత అధికారంలో ఉండటం అనేది అవసరమైనటువంటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అంతా పారిశ్రామికవేత్తలే ఎక్కువ. ప్రభుత్వంతో గొడవలు పెట్టుకుంటే పర్సనల్గా వచ్చేస్తాయని ఆ జగన్ టైంలోనూ చాలామంది వచ్చారుగా. అటు నుంచి ఇటు వస్తారు, ఇటు నుంచి అటు వెళ్తారు. డెఫినెట్గా వాళ్ళు కాకపోతే వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు. జగన్ కూడా అలాగే కంపేర్ చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి పొలిటికల్గా వీళ్ళు ఎవరు సక్సెస్ అని చెప్పి కంపారిజన్ నడుస్తూ ఉంది. మీ దృష్టిలో ఏంటి సార్? పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతుంది? పవన్ కళ్యాణ్ సొంతంగా ఏం రాలేదుగా, ఆయన అంతా సపోర్ట్ వెళ్ళాడు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బిట్వీన్ చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి. ఇద్దరు రెండు పార్టీలు. 40% ఓట్ షేర్ ఉన్నవాడిని, 20% అటు ఇటు కాకుండా ఉన్న వాళ్ళలో పవన్ కళ్యాణ్కి కొంత షేర్ ఉంటుంది. మొన్న ఆ షేర్ కలిసింది. నెక్స్ట్ జగన్ మీద యాంటీ ఇన్కంబెన్సీ చాలా బలంగా పనిచేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా మామూలుగా ఇవ్వలేదు. జగన్ ఇస్తున్నవన్నీ ఇస్తూ అభివృద్ధి తీసుకొస్తాను, ఆ ఇచ్చేవి కూడా అతనికన్నా ఎక్కువ ఇస్తాను అని ప్రతి చోట చాలా ఎక్కువ అసలు చెప్పక అవసరం లేదు. ఆయన కూడా అనుమానం, భయం పట్టుకుంది. అవునా సార్? లేకపోతే అన్ని మాటలేదు. ఎంత ఒకటైతే ఆయన స్వయంగా చెప్పేస్తున్నాడు, నీకు 15,000 నీకు 15,000 తెగ తిరుగుతోంది. అది ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేరు కూడా. జరిగే పని కాదు. అందరూ ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు నెక్స్ట్ ఆయన అలా అసెంబ్లీలో నోరెళ్ళబెట్టి ఏంటిది చూసే చాలా దారుణంగా ఉంది, అన్నీ ఇద్దాం అనుకున్నాను కానీ ఇవ్వలేనంటే అంతకుముందు తెలీదా? కానీ ఈయన ఎందుకు పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి వెళ్ళేటువంటి దానిలో 100 రూపాయలు ఇస్తుంటే జగన్ 200 ఇస్తానని ఎందుకు చెప్పాడు? అవేళ 200 ఇస్తానని చెప్పక్కర్లా, మీవేవి ఆగవు అంటే ఏమో 10 సీట్లు తక్కువ వచ్చినేమో. ఇదే వాళ్ళకి ఇప్పుడు పెద్ద మెయిన్. ఇప్పుడు ఏం మాట్లాడినా వైసీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ టైంలో ఎంత ఇచ్చారు, ఈయన ఎంత కోసాడు, వాళ్ళని ఎంత కట్ చేసాడు, ఇవే చెప్తున్నారు. పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి డెఫినెట్గా దాని ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు చేరుతున్నారు? డేట్ కన్ఫర్మ్ అయిందా? లేదు, 29 అనుకున్నాను. 29 సంవత్సరంలో లేదు. ఏ 29 మార్చా? ఇక ఫిబ్రవరి 29. ఫిబ్రవరి 26 కాదా 29 అని చెప్పాను. ఎవరికి అర్థం అవ్వలేదు. సరే అర్థం అవ్వదు, మనం ఏం చేస్తాం. నేను అది నీకు చాలాసార్లు చెప్పాను, అందరికీ చెప్పాను. నేను రాజకీయం నుంచి వాలంటరీ రిటైర్మెంట్, అంటే నాకు కావాలని రాజకీయాల నుంచి బయటకు వచ్చాను. ఎందుకు వచ్చాను? రాజకీయాల కంపను బురదను ఏం కాదు. రాజకీయాలు నాకు చాలా ఇష్టం. అయినా నేను ఇంకా పని చేయలేను అని డిసైడ్ అయ్యాను. రాజకీయాల్లో పని చేయాలి. నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాడిని. నా దృష్టిలో రాజకీయం అంటే అది ఉద్యోగం. ఆ ఉద్యోగంలో జీతం పుచ్చుకుంటున్నప్పుడు పని చేయాలి. ఇప్పుడు జీతం పుచ్చుకుని పని చేసే పరిస్థితిలో నేను లేను. నేను ఎంజాయ్ చేస్తున్నాను ఇప్పుడు లైఫ్. నేను మళ్ళీ ఏ పోస్టుకు వెళ్ళడం కోసం దానికి రాజకీయాల్లోకి రావటం అంటేనే ఏదో పోస్ట్ కోసం రావాలి. సార్ మీ దృష్టిలో కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రెండు సమానమా సార్? లేకపోతే ఏది ఓటింగ్లోనా? అంటే మీరు చూసే దృష్టికోణంలో ఒక దృష్టి ఉండదు. కొన్నిట్లో ఇది నయం, కొన్నిట్లో అది నయం. కొన్ని అంశాలు ఉంటాయి కదా, ఆ అంశాల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి ప్లస్ పాయింట్స్ ఆయనకు ఉంటాయి, జగన్మోహన్ రెడ్డి గారి ప్లస్ పాయింట్స్ అంటే మీ మీద అలికేషన్ ఏంటంటే సార్ వీళ్ళ మీద మైనస్ ఉంటాయి. 2019 to 24 వరకు జగన్ గారు చేసిన తప్పుని ఎత్తి చూపలేదు, అందుకోసం అతను విఫలమయ్యాడు. చూపలేదు. నీ ఇంటర్వ్యూలోనే చెప్పాను. ఏమిటి మీ అభిప్రాయం అంటే డిజాస్టర్ అని చెప్పాను. ఇంకంతకన్నా ఏం చెప్తాం? టోటల్ డిజాస్టర్. గవర్నెన్స్ మీదే ప్రశ్న అడిగితే మీరు ఇదే మాట అన్నాను, టోటల్ డిజాస్టర్ అని. ఇక అంతకన్నా విమర్శ ఏముంటుంది? మీరు రెట్టించి అడిగితే ఇంకా వచ్చును. అడిగిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. చెప్తున్నాం. అయితే ఏంటంటే తెలుగుదేశం మీద నేను విమర్శించినప్పుడు వైసీపీ వాళ్ళు బాగా సర్క్యులేట్ చేసేవారు. వైసీపీని నేను విమర్శించినప్పుడు తెలుగుదేశం వాళ్ళు సర్క్యులేట్ చేయలేదు. తెలుగుదేశం వాళ్ళందరికీ
ఒక గట్టి నమ్మకం ఏంటంటే నేను వాళ్ళ విరోధిని. సార్ ఓడిమి తర్వాత కొంతమంది వైసీపీ నాయకులతో మాట్లాడితే ఇంటర్వ్యూలో వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసిన కళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు చూశారు, పాలన చూశారు, అక్కడ మనం దెబ్బ కొట్టింది అన్నారు సార్. ఎలా సార్? అదే కదండి. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇచ్చినంత, ఎందుకంటే ఆయన ఇచ్చింది ఫస్ట్ టైం, అవును, ఆయన ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తే ఇంకా కొంచెం పెంచాడు. చంద్రబాబు నాయుడు గారు వీటికి ఎప్పుడు వ్యతిరేకమై తప్పనిసరి ఆయన ఇస్తున్నాడు. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు సార్, నేను కూడా వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారి పాలసీయే కరెక్ట్. అందులో ఈ ఫ్రీబీస్ అనేవి లిమిట్ చేయకపోతే మొత్తం ఎకానమీని దెబ్బతీస్తుంది. నేను చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది కరెక్ట్, కానీ మోసం, ఆ మోసం దగ్గరే నేను డిఫర్ అవుతాను తప్ప. ఏ మోసం? ఎలాగా? ఇస్తానని ఇవ్వకపోవటం. బడ్జెట్ ఈయన అసలు ఎలక్షన్ ముందు ఆ విషయం ఎత్తుకోకుండా ఉండుంటే దాని లెక్క వేరు. నాకు ఆ రోజు లెక్కలు తెలియదండి ఇస్తానన్నాను అన్న దగ్గరే మైనస్ అవుతుంది. నా ఫిలాసఫీ అది కాదు. ఆ రోజు నా జనంలో ఉన్న సైకిల్లో చంద్రబాబు నాయుడు గారి ఫ్రీబీస్ గురించి మాట్లాడకపోయినా డెఫినెట్గా వాళ్ళే పవర్లోకి వద్దురు. ఏమో కొంచెం ఓటింగ్ తేడా వచ్చును, వాళ్ళు పవర్లోకి వద్దురు. కానీ వాళ్ళకి ఆ భయంతో ఏవేవో చెప్పేశారు. అవి ఎక్కడి నుంచి పోతే ఇప్పుడు అన్నీ కూడా ఇంత పూర్వం అయితే నేను అలా చెప్పలేదండి అని చెప్తే పేపర్ తీసుకొచ్చి చూపించాలి, ఆ పేపర్ కూడా తప్పు రాసాడు అనొచ్చు. ఇప్పుడు అరే మీరు మాట్లాడింది పట్టుకొచ్చి పెట్టేస్తున్నారు, వీడియో యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేస్తుంది. నో అనడానికి లేదు. నేను ఎప్పుడు అన్నాను అంటే ఇప్పుడు ఇదిగా అన్నాం. ప్రజల్లోకి వెళ్ళిపోతుంది ఇది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత అబద్ధాలు ఎన్ని వెళ్తున్నాయో నిజాలు కూడా అన్ని వెళ్ళిపోతున్నాయి సోషల్ మీడియాలో. నిజం తెలిసిపోతుంది, ఎందుకంటే మనం అనుభవించున్నాం కాబట్టి. అది చంద్రబాబు నాయుడు గారు వీటిని కుదిద్దాం అనేటువంటి ఆలోచన మంచిది అయినప్పటికీ ప్రజలకు ఎక్కదు. అది డెఫినెట్గా ప్రజల్లో ఆల్రెడీ చాలా ఎవర్షన్ స్టార్ట్ అయింది. దాన్ని ఆయన ఎలా సేఫ్గార్డ్ చేసుకుంటారో చేసుకోవాలి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ అది ఫెయిల్ అయితే ఇది ఫెయిల్ అయితే అది తప్ప రీజనల్ పార్టీస్ రెండు వచ్చేసిన తర్వాత తమిళనాడు ఎలాగో మంది అలాగే వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది తప్ప మూడో పార్టీ వచ్చే అవకాశం ఉండదు. ఏ పార్టీ అయినా ఏదో వీళ్ళిద్దరితో ఎవరో ఒకరితో ఎలియన్స్ అవ్వాలి. వీళ్ళ ఓటు బ్యాంకు ఖరారైపోయింది. చెరువు 40%, 1% అటు ఇటులో నెగ్గినా ఓడినా 40% వాళ్ళ సొంత ఓటు ఉంది ఇద్దరికి. మిగతా 20%లో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ వాళ్ళు అలాగే చంద్రబాబుతో కలిసి ఉంటే వాళ్ళు ఇవేమీ చేయకపోయినా, ఏవి వాళ్ళ ఎలక్షన్ ప్రామిస్లు ఫుల్ఫిల్ చేయకపోయినా నెక్స్ట్ ఎలక్షన్ వాళ్ళే గెలుస్తారు. ఎవరు? మళ్ళీ కూటమి గెలుస్తుంది నా లెక్క ప్రకారం. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఎలక్షన్ ప్రామిస్లు ఫుల్ఫిల్ చేయట్లేదో కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఎలక్షన్ ప్రామిస్ ఫుల్ఫిల్ చేయరు సార్, కానీ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరో ఉండటంతో సరిపోదు, బీజేపీ కూడా ఉంది. బీజేపీకి ఓట్లు లేవు కానీ బీజేపీ పవన్ కళ్యాణ్ హైపోథెటికల్ ఇది కలిసి ఉన్నారు అనుకోండి, కలిసి ఉన్నారు కూటమి, మరి 29 మళ్ళీ వాళ్ళేనా మళ్ళీ ముగ్గురు కలిసి ఉంటే అంతే. అంటే బీజేపీ అక్కడ డౌన్ అయిపోతే చెప్పలేము. బీజేపీ నేషనల్ లెవెల్లో, ఇక్కడ స్టేట్ లెవెల్లో బీజేపీ ఏమీ ఉండదు. కానీ లీడర్స్ ఆ పార్టీలో ఉండాలంటే బీజేపీ వాళ్ళు ఉంటేనే ఉంటారు. ఎవరైతే డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఆ పార్టీలో కొనసాగాలి అంటే బీజేపీ తోటి కలిసి చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఉంటారు. 2019లో ఏమైంది? బీజేపీతో డిఫర్ అయ్యాడు ఈయన. నువ్వెంత తొడగొట్టాడు, రూపాయి అందనవలే. మోడీ తక్కువ ఉపకారం చేయలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి, ఒక్క రూపాయి అందనివ్వలేదు. అంత అష్ట దిగ్బంధనం చేశారు. ఈయన సొంత మనుషులందరూ, చంద్రబాబు నాయుడు గారి సొంత మనుషులందరూ ప్రొటెక్షన్ కోసం వెళ్ళి బీజేపీలో చేరిపోయారు. ఇప్పటికీ బీజేపీలోనే ఉన్నారు. వాళ్ళందరి పేర్లు అందరికీ తెలుసు. సో బీజేపీ అనేది ఒక ఇన్సూరెన్స్ లాగా అనమాట. యాక్చువల్గా ఇప్పుడేం డబ్బులు రావు కానీ మనకి వాళ్ళు ఉన్నారు అనేటప్పటికి మనకు సేఫ్. చచ్చిపోయిన ఫ్యామిలీ చూసుకుంటారని. సార్ మీ ఫ్రెండ్ రాజశేఖర రెడ్డి గారి గురువు కాబట్టి సార్ జగన్ గారి పాలన ఆయన ప్రతిష్టను పెంచిందా తగ్గించింది సార్? ఆయన ఏ ప్రతిష్ట ఏముందండి జగన్ గారికి? రాజశేఖర రెడ్డి గారికి ప్రతిష్ట సార్. రాజశేఖర రెడ్డి గారి ప్రతిష్ట ఇంకా టైం పడుతుంది, అప్పుడేం తెలుస్తుంది. నేను సొంతంగా పవర్లోకి వచ్చాడు కదా, పవర్లోకి వచ్చాడు, పరిపాలన చేసి 40% తెచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 19లో ఎంత % వచ్చిందో జగన్కి 24లో అంత % వచ్చింది. వాళ్ళిద్దరూ కలిస్తే ఇతనికి ఎంత %? బాగా అతను ఓట్ బ్యాంక్. నేను అది ముందు ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నాను, ఎవరి పార్టీ వాళ్ళకు ఉంది. 100 ఓట్లలో 40 ఉన్నాయి, మిగతా 20 డిసైడింగ్. అవి ఎటు డిసైడ్ అవుతాయన్నది ఆయన్ని దాంట్లో జైల్లో పెట్టగానే అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ గారి ఎలా ఉంది సార్? ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు కూడా ఎమ్మెల్సీ వచ్చింది రేపు. నాకైతే పవన్ కళ్యాణ్ గారిది ఇప్పటివరకు ఏమీ ముద్ర ఏం కనిపించలేదు. ఆయన ఉన్నందుకు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందుకు ఇదిగో ఇది చేయగలిగాడరా అన్నది నాకేం కనిపించలేదు. అయితే టైం రావాలిగా దేనికైనా. ఇంకా 6 నెలలు 7 నెలలు అయిందంతే. మాకు ఇక్కడ కందులు దుర్గేష్కి మంత్రి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన మంచి పని అదొకటి అనుకుంటాను. ఎందుకంటే దుర్గేష్ నాకు క్లోజ్ కాబట్టి. అంతకుమించి పెద్ద ఏం లేదు. నా క్లోజ్ వాడికి ఇచ్చారు, నాకు బాగా సన్నిహితుడు ఆయన. అలాగే బాగానే ఉంది. వీడు
ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఇట్ ఈస్గా గవర్నమెంట్కి సంబంధించినంత వరకు నా దృష్టిలో ఇంకా కామెంట్ చేయవలసినంత సబ్జెక్ట్ నా దగ్గర లేదు. అంత పరిస్థితి నెగిటివ్గా మాట్లాడే పరిస్థితి నా దగ్గర సబ్జెక్ట్ లేదు సార్. ఇప్పుడు ఏంటి సార్, విజయమ్మ గారు షర్మిల గారు ఎంత కలిసిపోతున్నారు సార్ ఇప్పుడు జగన్ గారు అంతా. ఇప్పుడు ఏమో రోజు దెబ్బలాడేసుకుంటున్నారని వస్తుంది పేపర్లో. ఆర్థికపరమైన గొడవలు రాకూడదు అలాంటి ఫ్యామిలీస్లో. భగవత్ శక్తి, భగవత్ సంకల్పం వల్ల ఎవరికి రాని అవకాశం వచ్చింది. రాజశేఖర రెడ్డి దేవుడు అయిపోయాడు, వీళ్ళేమో దేవుడి కుటుంబం అయిపోయింది. ఎందుకు అలా డబ్బులు, ఆర్థికపరమైనటువంటి విషయాలు ఏవైనా సరే చాలా సున్నితమైనవి. వాటిని పరిష్కరించుకోలేకపోతున్నారంటే చాలా పెద్ద డ్రాబ్యాక్ అది. చేసుకోవాలి, మరి ఎందుకు అవుతుందో చూద్దాం. మనం ఏం చేస్తాం, పర్సనల్గా ఏమున్నాయో వాళ్ళకి ఏం తెలుసు. మీకు ఎప్పుడు మధ్యలో కొంచెం కలిపి అలాగ చేయాలని ప్రయత్నించలేదు సార్? నాకు అంత సన్నిహితం లేదు. నాకు నేను రాజశేఖర రెడ్డి గారికి దగ్గరేమో కానీ అది కూడా పూర్తిగా రాజకీయ సంబంధం. అది ఆయన కుటుంబం ఏంటి పరిస్థితి నాకేం తెలియదు. షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీని పెద్దగా ముందుకు తీసుకుని పోయిన దాఖలాలు కనిపించట్లేదు. కాంగ్రెస్ నేషనల్ లెవెల్లోనే డౌన్లో ఉంది. షర్మిల గారు ఏమి చేయలేదు. జనరల్గా కొంచెం లిఫ్ట్ ఉంటే షర్మిల గారిని వేసుకున్నందుకు ఉపయోగం జరుగును. ఎందుకంటే కొంత గ్లామరు, రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి. బట్ నేను అనుకోవడం రాజశేఖర రెడ్డి వారసత్వం అంతా జగన్ తీసేసుకున్నాడు. అవునా సార్? అందుకే కదా నోట్లు వస్తున్నాయి. ఏమవుతుంది చూద్దాం, ఇంకా టైం ఉందిగా. చివరిగా ప్రశ్నలు కొంచెం క్లోజ్ చేసేస్తాను సార్ అని చెప్పి, ఈ వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో యాజ్ లాయర్గా చెప్పండి సార్, మళ్ళీ ఏం జరగబోతుంది సార్ భవిష్యత్తులో? ఏమో నాకు ఆ కేసు ముందు నుంచి కూడా ఎందుకు అంత కాంప్లికేట్ అయిందో నాకు అర్థం అవ్వలే. నిన్న క్యాబినెట్లో కూడా డిస్కషన్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. పరిటాల రవి మర్డర్ తర్వాత జరిగిన పరిణామాలు ఈ పరిణామాలు పోలిస్తే ఒకటేలాగా ఉన్నాయి అన్నారు. దానికి ఎలాగ అర్థం చేసుకోవాలో? ఏమో పరిటాల రవి గారి మర్డర్ గురించి నాకు అంత తెలీదు. ఇది మాత్రం డెఫినెట్గా అంతఃపురంలో జరిగిందే అందులో నేను అనుకోవటం. అంతఃపురంలో కుట్రే తప్ప బయట నుంచి ఎవరో వచ్చి చేసినది. ఇలాంటి అంతఃపుర కట్టలను ఛేదించడం చాలా కష్టం, ఛేదించాలి. దీంట్లో ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అవసరం లేకుండా తన మీద చాలా పెద్ద మచ్చ చేసుకున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందని నమ్మను. ఎందుకంటే ఆ మర్డర్ జరగగానే జగన్మోహన్ రెడ్డిని ఎవరైతే కలిశారో వాళ్ళు చెప్పారు నాకు, వాళ్ళు చాలా రిలయబుల్ పర్సన్స్. ఆ రోజు తెల్లవారుజామున ఎంత టెన్షన్లో ఉన్నాడో, ఏంటంటే ఇలా గుండె ఆగిపోయిందిట, మా ఏం లేదు, ఆయనకి జబ్బేం లేదు, కంగారు పడి చెప్పి ప్రయాణం అయ్యాడు. ముఖ కవళికలను బట్టి అతను నిజంగా తెలియదని నమ్మారు. నమ్మిన వాళ్ళు నాకు చెప్పారు, నేను వాళ్ళని నమ్ముతున్నాను. జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది. తర్వాత వెనకేసుకు రాక తప్పని పరిస్థితులు రావచ్చు. ఎవరు ఏంటి కుట్రేంటి ఇది ఎప్పుడు బయటకు వస్తుందో చూద్దాం. దాన్ని అనవసరంగా ఇంత ప్రొలాంగ్ చేశారు. అది లాయర్గా చెప్పండి సార్, మన జగన్ గారికి కనెక్ట్ చేసి జగన్ గారిని కూడా లాగే ప్రయత్నం జరిగే అవకాశం ఉందా లీగల్గా కూడా? ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే ఎవరినైనా లాగచ్చు, కానీ కోర్టులో నిలబడదు. ఇంకా నాకైతే కోర్టులు అంత పార్షియల్గా ఉన్నాయని నేను అనుకోను. కోర్టులో జడ్జీలని రికమెండ్ చేసిన వాడికి వేసే శిక్ష అంటే వేసే పరిస్థితి లేదు. ఇంకా ముందు వస్తుందేమో నాకు తెలియదు, కానీ నేను కోర్టులో అన్న దాని మీద సాధ్యమైనంత వరకు జడ్జి స్థానంలో ఉన్నవాళ్ళు న్యాయం చేయాలని ఆలోచిస్తారు తప్ప రికమెండేషన్లకు లోబడి చేస్తారని నేనైతే అనుకోను. అంటే ఎటువంటి కేసులు పడే అవకాశం ఉంది సార్ జగన్ గారి మీద ఊహగా? ఆయన ఉన్న కేసులు చాలు. పాత క్విడ్ ప్రోకో కేసులు ఉన్నాయి కదా, అవి చాలు. తొందరగా చేసి డిస్క్వాలిఫై చేయించేస్తే అయిపోతాడు. అది నేను అనుకోవడం చంద్రబాబు నాయుడు గారు టర్మ్ పూర్తయిలోగా చేయిస్తాడు. అది అరెస్ట్ ఉండదు, కోర్టులో శిక్ష వేస్తారు. 2-3 ఏళ్ళు శిక్ష వేశారనుకోండి, వెంటనే కోర్టు బెయిల్ ఇస్తుంది, హైకోర్టుకు అప్పీల్ చేసుకుంటాడు. కానీ ఈ శిక్ష మాత్రం అతను డిస్క్వాలిఫై చేస్తుంది, కంటెస్ట్ చేయడానికి ఉండదు, మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి ఉండదు. అయినా పార్టీ నడపగలడా నడపలేడా అన్నది వాళ్ళ దగ్గర వాళ్ళకి తెలియాలి. అయినా నడిపితే మాత్రం పార్టీ ఇంకా బలపడుతుంది. అయితే తనకేమీ రాదు పోస్ట్ ఇప్పట్లో అన్న తర్వాత కూడా అంత కసిగా నడపగలడా? ఎందుకంటే వీళ్ళంతా అదో టైప్ రాజకీయం అనేది ఒక కమర్షియల్ యాక్టివిటీ అయిపోయింది. ఏమవుతుంది తెలియదు నాకు. సార్ ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. నమస్కారం. బాబు ప్యాకప్. ఏంటి సార్ ఇంత దారుణంగా మారిపోతుంది జగన్ గారి పరిస్థితి? ఇప్పుడు జనరల్గా ఒక్కసారి చూస్తే జగన్ గారు అణచివేత ఉన్న ప్రతిసారి స్ట్రాంగ్ అవుతూ పోయారు. ఇంకా ఈ ప్రిడిక్షన్స్ అంటావా, రాజకీయాల్లో రేపు ఏం జరుగుతాం అనేది ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేము. మనం ఒకటి తెలిస్తే దైవం ఇంకోటి తెలుస్తుంది. ఓకేనా? కమాన్ కెమెరా హాట్ చెప్పి వెళ్ళదా. ఓకే బాబు ప్యాకప్. బాబు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడే.